అన్నయ్య, నేను తప్పు చేశాను, కానీ ఆ తప్పుకి ఏడాదంతా శిక్ష అనుభవించాను. నన్ను క్షమించు. నువ్వు నన్ను ఇంట్లో ఉండనివ్వకపోయినా పర్వాలేదు, ఎక్కడో ఒక చోట తలదాచుకుంటాను. కానీ నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు చాలు. ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకోగలిగే డబ్బు ఆస్తులు పోగొట్టిన మీ మేనత్తనే క్షమించలేదు. అలాంటిది నువ్వు నా గుండెల మీద తన్నా, నన్ను నడి బజార్లో నిలబెట్టావు. నిన్నెలా క్షమిస్తాననుకున్నావో? క్షమించకపోతే మీ పట్టుదల నెరవేరుద్దేమో, మీ కోపం చల్లరకపోతే కన్నీళ్లతో ఈ గడప దాటుద్దేమో, కానీ మీ చేతుల్లో సావాల్సిన మీ చెల్లె ఆ రౌడీల చేతుల్లో చచ్చిపోద్ది. పాపం మీదైతది. జిందగీ అంతా ఆడబిడ్డని చంపుకున్న పాపం మిమ్మల్ని వెంటాడుద్ది. తమ్ముడు, నీకు చెప్పేంత గొప్పవాణ్ణి కాను, కానీ శాన్వికి నేను తోడబుట్టినవాణ్ణి అనే హక్కుతో మాట్లాడుతున్నాను. శాన్వి చేసింది తప్పు కాదని నేను అనట్లేదు. నీ ఆలోచనని, నీ కోపం కప్పివేస్తుంటే తట్టుకోలేకపోతున్నానరా. ఆలోచించేది మనిషి, అజ్ఞానంతో బ్రతికేది పశువు అన్న మాట మీద నడిచేవాడివిరా నువ్వు. అలాంటిది నువ్వెందుకు చేయాలని చూస్తున్నాడు? ఒకరికి ఆడపడుచు కావాలి, ఒకరికి చెల్లెలు కావాలి. నీకు మాత్రం కూతురొద్దా? ఏం మాట్లాడవే? ఆ రోజు ఏ విధంగా నా పరువు గంగపాలైందో, ఏ రకంగా ఈ ఇంటి గౌరవం మంట గలిసిందో, ఎవరి వల్ల ఈ కుటుంబం సంస్కారం లేనిది అని ముద్ర వేసుకుందో నా కళ్ళ ముందు కదులుతూనే ఉంది. మీరు మర్చిపోయారా? ఇలాంటి దాన్ని క్షమించాలా? ఈ ఇంట్లో ఉండనివ్వాలా? చెప్పండి. వద్దురా, వద్దు. దాన్ని క్షమించొద్దు. ఈ ఇంట్లో ఉండనివ్వద్దు. నీ కోపాన్ని చల్లార్చుకోవద్దు, నీ ఆవేశాన్ని చంపుకోవద్దు. కానీ ఒక్క సాయం చేయరా. నీ చేతులతో
మీ అమ్మకు నాకు కాస్త విషమిచ్చి చంపేరా. అవునా, బ్రతికుండి భయపడే కన్నా ఇంత బాధపడుతూ బ్రతికే కన్నా కన్న కూతురి కన్నీళ్లు తుడవలేక నిన్ను ఒప్పించలేక ఈ నరకం మేము అనుభవించలేనురా. మమ్మల్ని చంపేరా, మమ్మల్ని చంపే. చంపేరా, చంపే, మమ్మల్ని చంపే, చంపేరా, చంపే. అంటే మీరంతా ఒకే మీటర్లో ఉన్నారన్నమాట. గతం మీకు అవసరం లేదు, తప్పు మీకు గుర్తుండదు, బరువుతో మీకు పని లేదు, అంతేగా? నేను కోల్పోయిన మనశ్శాంతి, వదులుకున్న గౌరవం, చేత్కరించబడ్డ క్షణాలు అన్నీ మర్చిపోయి ఈ ఆడపడుచుని ఆదరించేవాణ్ణి, ఈ ఇంట్లో స్థానం ఇచ్చేవాణ్ణి. కానీ అది నా నమ్మకం మీద కొట్టింది. నా నమ్మకంతో పాటు అది చచ్చిపోయింది. కానీ అది తిరిగొచ్చినంత తేలిక కాదు నా పోయిన నమ్మకం చిగురించడం. మనిషిని మనిషి నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారండి? నమ్మలేను. ఎందుకంటే దాని ఒంటి నిండా స్వార్థం, దాని మనసు చంచలత్వం, గడికో మాట, గంటకో ఆలోచన, తప్పు చేయడం దాని నైజం, నమ్మించి మోసం చేయడం దాని హాబీ. ఇవాళ జాలిపడి ఇంట్లో ఉండనిచ్చిన సామ్రాట్కో కట్టుబాటుంది, ఈ కుటుంబానికో నడవడిక ఉంది అని రేపటికి మర్చిపోతుంది, మళ్ళీ తప్పు చేస్తుంది. చెయ్యదు. మళ్ళా శాన్వి విషయంలో తప్పు జరగదు. నువ్వు గ్యారంటీ ఇస్తావా? ఏం తెలుసు నీకు దాని మానసిక స్థితి? శాన్వి తప్పు చేసి ఉండొచ్చు, కానీ నేరం చేయలే. నాకు శాన్వి గురించి ఏం తెలియదు, కానీ సాటి ఆడపిల్ల గదొక్కటే చూస్తున్నా. శాన్వి మీద మీకు అనుమానం ఉంది, కానీ నాకు నమ్మకం ఉంది. మీరు మీ చెల్లెని క్షమించి ఈ ఇంట్లో ఉండనీకి ఒక్క ఛాన్స్ ఇయ్యండి. గిన్ని దినాలు గీ కుటుంబం, నేను ఎట్లా మీరు గీసిన గీత దాటకుండా ఉన్నామో, ఈయాటి నుంచి నా ఆడబిడ్డ కూడా గదే గీతల బతుకుద్ది. నేను చెప్తున్నా. కాదని దాని అడుగు తడబడితే సామ్రాట్ భార్య తల తెగి పడుతుంది.
అక్కర్లేదు. నీ ఆడపడుచు మనసు మారినా, తన మెదడు తప్పుగా ఆలోచించినా, తన వల్ల నాకు ఈ ఇంటి గౌరవానికి రవ్వంత భంగం కలిగినా, తను నా ఆలోచన వెంట నడవకపోయినా, తనతో పాటు నువ్వు ఈ ఇంట్లో నుంచి, నా లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలి. ఏంటి, ఒప్పుకుంటున్నావా? నీ ఆడపడుచుని వదిలేస్తున్నావా? ఒప్పుకుంటున్నా. మీ మాటకి కట్టుబడుతున్నా. అయితే తను ఈ ఇంట్లో ఉండొచ్చు. సామ్రాట్ చెల్లిగా కాదు, భవానీ రఘుపతి గార్ల కూతురిగా. థ్యాంక్స్ అన్నయ్య. నీ మాట జవదాటలో నాకు కావాల్సింది కన్నీళ్లు కాదు, బిలీవబిలిటీ. శ్రీవల్లి, ఈ సంవత్సర కాలంలో నీ ఆడపడుచు మాట, మనసు, మంచి అన్నీ మలినమైపోయాయి. పసుపు నీళ్లతో తలస్నానం చేయించి నా ఇంట్లోకి తీసుకురా. అత్తమ్మా, పుట్టింట్లో ఉండాల్సిన ఆడబిడ్డ ఎందుకు ఒక సంవత్సరంగా ఈ ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది? ఎందుకు ఇంతమంది ప్రేమకి నోసుకోకుండా పరాయి దానిలాగా బయట బతకాల్సి వచ్చింది? ఏం జరిగిందో చెప్పుండ్రి అత్తమ్మా. ఎందుకు సాన్వి గింత లోలికి కారణమైంది?
ఇన్నాళ్ళు మేము నరకం అనుభవించాం. నా కూతురు ఇన్ని రోజులకి దాని అదృష్టం కొద్దీ మళ్ళీ ఈ ఇంటికి చేరింది. అందరికీ మంచిది. మావయ్య, ఏంది మావయ్య గిట్లా? మీ కళ్ళల్లో కన్నీళ్ళు, ఆయన కళ్ళల్లో కోపం, అత్తమ్మ కళ్ళల్లో అసహనం. నాకేం సమచేతలే. మేనత్త మీద నిప్పులు గక్కనికి ఆడపెత్తనం కారణమైంది. మీ మీద కోపంగా ఉండనికి మీ తోబుట్టువుకి మీరిచ్చిన పెత్తనం కారణమైంది. మరి సొంత చెల్లె మీద గింత కత్తి దీనికి కారణం ఏంది మావయ్య? అడిగితే అత్తమ్మ నోరిప్పట్ల ఆయన కోపం తగ్గదట. నేను మాత్రం నా ఆడబిడ్డ మళ్ళీ తప్పటడిగేదని శాన్వి బాధ్యత నెత్తి మీద పెట్టుకుని మీ కొడుక్కి ఎదురు నిలబడ్డా. గసంటిది గా దినం ఏం జరిగిందో నాకు తెలియాలి కదా మావయ్య. వాడి కోపం మా దురదృష్టం అయితే శాన్వి ఈరోజు పుట్టింట్లో నిలబడడం నీ చలవేనమ్మా. నువ్వే గనక లేకపోతే, నువ్వే గనక వాడికి ఎదురు నిలవకపోతే ఈరోజు నా కూతురు ప్రాణం నిలిచేదని నేను అనుకోవట్లేదమ్మా. అగ్నిపర్వతం లాంటి వాడి కోపానికి ఈ కాస్తైనా ముగింపు దొరికేది కాదు. పూర్తిగా సల్లార్చాలన్నా, గీ ఎడబాటుకి శాశ్వతమైన ముగింపు పలకాలన్నా గా దినం ఏం జరిగిందో తెలవాలి. శాన్వి ఏం తప్పు చేస్తే గెనకిట్లా తయారయ్యిండ్రో మీరు నాకు చెప్పాలి. వాడిప్పుడు ఎలా ఉన్నాడో అప్పుడు అలాగే ఉన్నాడమ్మా. డబ్బు సంపాదించాలన్న ధ్యేయం, కాలంతో పరిగెట్టాలన్న కసి, నెంబర్ 1గా ఉండాలన్న ఆరాటం, వ్యాపారంలో గాని కుటుంబ విషయంలో కాని అన్నిట్లో అదే కట్టుబాటు, అదే క్యాలిక్యులేషన్. అది ఒక్క శాన్వి విషయంలో తప్ప. నా చెల్లి మీద అంత పగ పెంచుకున్న వాడి మనసు వాడి చెల్లి మీద మాత్రం ఎనలేని ప్రేమను పెంచుకుందమ్మా. బిజినెస్ పనులు చూసుకుని ఇంటికొచ్చాక కూడా నిప్పు కణికలా ఉండే సామ్రాట్ వాడి చెల్లెలు ఎదురుపడగానే మంచు ముద్దలా అయిపోయేవాడు. వాళ్ళిద్దరి అన్యోన్యత చూస్తుంటే మాకు 2 కళ్ళు సరిపోయేవి కాదమ్మా.
ఆగరా అన్నయ్య, ఇవ్వన్నయ్య. నేనివ్వను. ఇవ్వకపోతే నేను ఊరుకొని చెప్తున్నా. ఏదైనా ఒకటే ఇస్తాను. లేదు, నాకు 2 కావాలి. నేనివ్వను, అస్సలు ఇవ్వను. చెప్తానుండు. అన్నయ్య ఆగరా అన్నయ్య. ఏ!